ఓం శ్రీ మహాగణేశాయ నమః. శ్రీ వాసుదేవాయ. వాల్మీకి విరచితమైన శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండనందు 75వ సర్గ, చివరి సర్గ. అరణ్యకాండలో చివరి సర్గ. ఋష్యమూక పర్వతమునకు వెళ్ళుచు రామలక్ష్మణులు పంపా సరోవర తీరమునందలి దుర్శ్యములను గాంచుట. శబరి తన యోగ బలముచే పరంధామమునకు చేరిన పిమ్మట శ్రీరాముడు తన సోదరుడు లక్ష్మణుడితో ఇట్లు ఆలోచింపదొడంగెను. ధర్మనితుడైన శ్రీరాముడు మతంగ మహాముని శిష్యులైన ఆ మహర్షుల ప్రభావమును గూర్చి మరి ఒకసారి స్మరించిన పిమ్మట ఏకాగ్ర చిత్తముతో తనకు తోడు నీడగా నున్న లక్ష్మణుడితో ఇట్లు నుడివెను. మహర్షుల యొక్క ఈ ఆశ్రమము పుష్పములతో ఫలములతో నిండి సగ తీర్థములకును కూడలి అయి అత్యద్భుతముగా ఒప్పుచు మనకు మిగులు ఆశ్చర్యమును గొలుపుచున్నది. పెద్ద పులులను ఇతర మృగములను పరస్పర విశ్వాసంతో హింసా ప్రవృత్తిని మాని ఇచ్చట హాయిగా మసలుకొలుచున్నవి. ఇందు వివిధములగు పక్షులు కలరవములతో సుఖంగా జీవించుచున్నవి. ఓ లక్ష్మణ, ఇచ్చట సప్తసాగర సిద్ధములలో స్నానముల నర్చి పితృదేవతలకు విద్యుత్తముగా శ్రాద్ధ తర్పణాదకములను ఆచరించితిమి. అందువలన మన అశుభములు అన్నీను నశించినవి, శుభములు కలుగుచున్నవి. ఆ కారణము వలన ఇప్పుడు నా మనస్సు మిగుల ఊరట చెందినది. ఓ నరశ్రేష్ఠ, నా హృదయమున శుభసూచకములైన సంకల్పములు కలుగుచున్నవి. కనుక ఓ లక్ష్మణ, కనులకింపైన ఈ పంపా సరోవర తీరము వెంట వెళ్ళుదము రమ్ము. ఋష్యమూక పర్వతము ఇచ్చటికి సమీపమన్నే కలదు. అందు సూర్యసుతుడును ధర్మాత్ముడును అగు సుగ్రీవుడు అనుక్షణము వాలికి భయపడుచో నలుగురు వానర ప్రముఖులతో కూడి నివసించుచున్నాడు. ఓ సౌమ్య, వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుని దర్శించుటకై తగతాపడుచున్నాను. సీతాన్వేషణ కార్యమున అతడు మనకు ఎంతయో తోడ్పడగలడు. ధీరుడైన శ్రీరాముడు ఇట్టు పలుకుచుండగా సౌమిత్రి ఆయనతో అన్నా, అందులకే నా మనస్సు కూడా మిగుల ఆరాటపడుచున్నది. కావున త్వరగా వెళ్ళుదము అని పలికెను. శత్రు సంహారకుడైన శ్రీరామచంద్ర ప్రభు లక్ష్మణ సహితుడై ఆ ఆశ్రమం నుండి బయలుదేరి పంపా తీరమునకు చేరెను. అచ్చట మునులకు ఆవాసమైన పవిత్ర పంపా సరస్సును గాంచెను. ఆ సరస్సు నానా విధములైన చక్కని చెట్లతో తీగలతో అలముకొని ఉండెను. అందు ప్రవహించిన చల్లని జలములు మధురములు. ఆ సరస్సు సువాసనను వెదజల్లిడి ఎర్ర తామరల తోడను తెల్లని నల్లని కలువల సమూహముల తోడను ఒప్పుచో పలు వన్నెలు గల కంబళి వలె భాసిల్లుచుండెను. అంతట శ్రీరాముడు స్వాదు జలములు గల పంపా సరస్సు యొక్క తీరమున కొంత దూరం నడిచి మతంగ సరస్సు అను పేరుతో ప్రసిద్ధికెక్కిన మడుగులో స్నానం ఆచరించెను. ఆ పంపా సరస్సునందు కమలములు కలువులు ఎర్రదామరలు శోభిల్లుచుండెను. దాని తీరమునందు అంతటను బావుగా పుష్పించిన మామిడి తోపులు విరాజిల్లుచుండెను. అందు నెమ్మళ్ళ క్రేంకారములు వినబడుచుండెను. తిలక వృక్షములు, దానిమ్మ, చండ్ర, ఏరుమద్ది, పుష్పించిన గన్నేరు, విరబూసిన సురపాన్న మొదలగు చెట్లతోడను, జాజి మల్లె పదులతోడను, మర్రి, వేప, అశోక, ఏడాకుల, అరటి, మొగలి, గురువింద చెట్లతోడను ఇంకను అనేక విధములైన వృక్షములతోనూ శోభిల్లుచున్న పంపా సరస్సు వివిధ అలంకారములతో విరాజులుచున్న ప్రమద వలె భాసిల్లుచుండెను. ఆ ఇరువురును ముందునకు సాగుచుండరి. తీరమునందరి ఆ వనము రంగురంగుల పువ్వులు కలిగి చాలా దూరము వ్యాపించి ఉన్న చెట్లతో రమణీయముగా నుండెను. మరియు టిట్టిభ పక్షులు, నెమళ్ళు, వడ్రంగి పెట్టలు, చిలుకలు ఇంకనూ ఇతరములైన పక్షుల యొక్క కూజితములతో ఆ వనము అలరారుచుండెను. ఆ రామలక్ష్మణులు ఇరువురును ఏకాగ్ర చిత్తులే పక్షులతో కలకల్లాడుచున్న ఆ సరస్సును అతిథి వనమును దర్శించుచో త్వరగా నడుచుచో ముందునకు సాగిరి. మరలా వారు చల్లని జలములతోడను సంతోషముతో కేరింతలు కొట్టుచున్న పక్షులతోడను వివిధములగు వృక్షములతోడను విరాజులుచున్న పంపా సరస్సును దర్శించిరి. శ్రీరాముడు వివిధములగు వృక్షములను పలు విధములగు సరస్సులను గాంచుచో సీత ఎడబాటునకు పరితపించుచున్నవాడై పంపా తీరమున సాగిపోవుచుండెను. ఆ తీరమునకు సమీపమున గల ఉపవనములన్నీను పువ్వులతో కలకల్లాడుచున్నవి. అది మధ్య వృక్షములతో సంపెంగ పూల మొక్కలతో శోభిల్లుచుండెను. అచట 9 గుంపుల జంకారములు వినవచ్చుచుండెను. ఆ తీరము నిర్పుమాన కాంతులతో తేజరిల్లుచుండెను. ఆ సరస్సు స్ఫటికముల వలె స్వచ్ఛములైన జలములతో నిండి ఉండెను. అది మనోహరమైన ఇసుక తిన్నెలతో ఒప్పుచుండెను.
పద్మల పరిమళలతో గుబాళించుచుండెను. అట్టి పంపా సరస్సును చూసి సత్యపరాక్రముడైన శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లు నుడివెను. ఋష్యమూకము అను పేరుతో ప్రసిద్ధికెక్కిన పవిత్రమైన పర్వతము గైరికాది ధాతువులతో విలసిల్లుచుండెను. అది విరభూషణ వృక్షములతో శోభిల్లుచుండెను. అది ఈ పంపాతీరమునందే కలదు అని ఇంతకు ముందే కబంధుడు తెలిపి ఉండెను. మహాత్ముడైన వృక్షరజుడను వానరుని కుమారుడు సుగ్రీవుడు మహావీరుడుగా ఖ్యాతికెక్కిన అతడు ఈ ఋష్యమూక పర్వతముపై నివసించుతున్నాడు. ఓ నరశ్రేష్ఠ, వానర ప్రముఖుడైన ఆ సుగ్రీవుని కడకు బయలుదేరుము అని పలికిన పిమ్మట శ్రీరాముడు సత్యపరాక్రముడ లక్ష్మణునితో మరలా ఇట్లనెను. ఓ సౌమిత్రి, ప్రస్తుతము నేను రాజ్యాధికారమునకు దూరమై దైన్యావస్థకు లోనై ఉన్నవాడను. ఇట్టి స్థితిలో సీతాదేవి నన్ను ఓదార్చుతో నాకు ఊరట కలిగించుతుండేది కనుక ఆమె నాకు పదే పదే మనస్సులో మెదులుచున్నది. అట్టి సీతాదేవి నా చెంత లేకుండా నేను ఎట్లు జీవించి ఉండగలను? సీత ఎడబాటుతో దుఃఖితుడై ఉన్న శ్రీరాముడు తన మాటలను సావధానుడై వినుచున్న లక్ష్మణుడితో ఇట్లు పలికెను. పిమ్మట శోక విషాదములకు లోనై ఏమి చేయుటకు తోచుకున్న శ్రీరాముడు లక్ష్మణునితో కూడి పద్మములతో నిండి కలకల్లాడుచున్నదై మనస్సునకు ఉల్లాసమును గూర్చెడి పంపా సరస్సులో స్నానము చేయుటకై దిగెను. చిత్రకూటము నుండి చాలా దూరం ప్రయాణం చేసిన పిమ్మట శ్రీరాముడు క్రమముగా వెదురు మొదలగు పొదలతో నిండి బాటసారులు ప్రవేశించుటకు అసాధ్యమైన కబంధ వనమునకు చేరెను. పిమ్మట ప్రభువు నానా విధములకు రంగురంగుల పక్షులతో కూడి దర్శనీయమైన వనములు గల పంపా సరోవరమును దర్శించెను. వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండనందు 75వ సర్గ సంపూర్ణము. అరణ్యకాండ సంపూర్ణము. తదుపరి కిష్కింధకాండ మొదలు. జై శ్రీరామ్.